42 days ట్రైనింగ్ అనమాట. ఎవరైతే టీసీసీ సర్టిఫికేట్ కోసం అనమాట, ఈ క్లారిఫికేషన్ కోసం నేను హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు నేను అడిగాను, ఎవరు క్లారిటీ చెప్పలేకపోయారు. హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అది కూడా. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. మేడం, టీటీసీ సంబంధం అంటే 42 days ట్రైనింగ్కి ప్రెస్ నోట్ రాలేదు మేడం. అసలు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మేడం? అసలు దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు వచ్చేసరికి మనకు టీటీసీ 42 days ట్రైనింగ్ అనమాట. ఎవరైతే టీసీసీ సర్టిఫికేట్ కోసం, టీచర్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ కోసం ఎవరైతే లోయర్ కానీ హయ్యర్ కానీ, ఇంకా లోయర్ లోపల డ్రాయింగ్స్, అదేవిధంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఈ కోర్సులు ఎవరైతే చేసినారో ఆల్రెడీ వాళ్ళకు 42 days ట్రైనింగ్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ వచ్చేసరికి 2 days అయ్యింది. ఎందుకంటే వీడియో ఎందుకు చేయలేదంటే రీజన్, ప్రెస్ నోట్ అయితే ఇవ్వలేదు కాబట్టి నాకు వీడియో ఏం చేయాలో అర్థం కాదనమాట. ఈ క్లారిఫికేషన్ కోసం నేను హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు నేను అడిగాను, ఎవరు క్లారిటీ చెప్పలేకపోయారు. హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేసినప్పుడు కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అది కూడా మీకు లాస్ట్లో వినిపిస్తాను చూడండి. వాళ్ళు ఏం చెప్పారంటే, మనకు చూసుకున్నట్లయితే ఎందుకు మేడం ఇలా ఇచ్చారంటే, మాకు కూడా సరిగ్గా తెలియదు బాబు, మీరు అడగాలంటే డిఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అడగండి అని చెప్పారనమాట. ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ దగ్గరలో ఉన్న డిఓ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు దీని గురించి అయితే అడగండి. మనకి ఏముంటుందంటే ప్రాసెస్ వచ్చేసరికి, ఎవరైతే డ్రాయింగ్ సంబంధించిన వాళ్ళు కానీ, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కోర్సుకు సంబంధం అంటే సర్టిఫికేట్ ఉంటుంది కదా, లోయర్ హయ్యర్, ఈ 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. లోయర్ వాళ్ళు కానీ హయ్యర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే, లోయర్ చేసిన తర్వాత అయినా సరే, హయ్యర్ చేసిన తర్వాత అయినా సరే 42 days సమ్మర్ క్యాంప్ అయితే పార్టిసిపేట్ చేయాలన్నమాట. దానికి సంబంధం అంటే ప్రెస్ నోట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది, అంటే వచ్చింది కానీ అది ఫుల్ క్లారిటీ లేదనమాట, అందుకే వీడియో చేయలేదు. ఇంకా చెప్దాం, అందరికీ తెలిసిన వాళ్ళకి అప్డేట్ ఇద్దాం అన్నట్లు, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అప్డేట్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. మనకు అడ్మిషన్ సంబంధించిన కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది, అంటే ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ని ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా అయితే మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు మీ దగ్గరలో ఉన్న డిఓ ఆఫీస్కి వెళ్ళి అడగండి క్లారిటీగా. మీకు ఖచ్చితంగా అవసరం ఇది, ఎందుకంటే మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి, అసలు ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి, ఎప్పటి నుంచి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది అనేది ఏమైతే లేదనమాట. ప్రీవియస్ ఇయర్ని చూసుకున్నట్లయితే మనకు ఈ April 23 వరకు, అంటే మార్చ్ నుంచి అయిపోయింది కదా, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ స్టార్ట్ అయింది కదా. ఏప్రిల్ ఫస్ట్ టైం సెకండ్ వీక్ నుంచి అప్లికేషన్ అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డిఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అడగండి. అసలు ఈ వీడియో క్లారిటీ లేదనమాట, అసలు ప్రెస్ నోట్ ఇవ్వకుండా మనం క్లారిటీగా ఏం చెప్పలేం కాబట్టి నేను కూడా క్లారిటీగా ఏం చెప్పలేకపోతున్నాను. అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ అప్లికేషన్ ఫామ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న డిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి. మీరు డిఓ ఆఫీస్కి ఇవ్వడానికి ట్రై చేయండి. అది తీసుకెళ్ళి మనకు వచ్చేసరికి మనకు April 23 లేకపోతే April 22 ఈ టైం వరకు అయితే అప్లికేషన్ తీసుకుంటారు అని ప్రీవియస్గా ఉన్న టాపిక్ అయితే ఎక్కడ చెప్పలేరు. బస్ నేను జస్ట్ చెప్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి ఎవరైనా వెళ్ళి ఉంటే, డిఓ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లేకపోతే ఈ వీడియో చూసిపోయి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్ చేయండి. అసలు ప్రాసెస్ ఏముంది, వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటామన్నారు, అసలు ఏంది అనేది గురించి కొంచెం కామెంట్ చేయండి, అందరికి తెలుస్తుంది. వాళ్ళు ఇక మనకు వచ్చేసరికి సమ్మర్ క్యాంప్ వచ్చేసరికి నాకు తెలిసి కొంచెం జూన్ వరకు అయితే ఎండ్ అయిపోతుంది, అంటే May 1st నుంచి జూన్ వరకు అయితే ఎండ్ అయిపోతుంది. ఆ టైం అంటే ప్రీవియస్గా జరిగిన దాన్ని బేస్గా చేసుకొని ఈ డేట్స్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 2025 ఇయర్లో సమ్మర్ క్యాంప్ 42 days ట్రైనింగ్ చేసే వాళ్ళకు ఎగ్జాక్ట్ డేట్ అయితే మన తెలంగాణ వాళ్ళకైతే ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఇప్పుడు April 4 నుంచి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి April 3 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు 23 వరకు, April 22 సమ్ డేట్ ఉంది, ఆ డేట్ వరకు అయితే ఎండ్ అవుతున్నాయి అనమాట. వాళ్ళకి వచ్చేసరికి 42 days ట్రైనింగ్ వచ్చేసరికి మనకు తెలంగాణ వాళ్ళకైతే ఇవ్వలేదు డేట్స్, కానీ వాళ్ళకి ఇచ్చారనమాట. ఇప్పటి నుంచి May 1st నుంచి June 13 వరకు ఏమో డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్స్ వరకు అయితే వాళ్ళు సమ్మర్ క్యాంప్ని అయిపోట్టుకోవచ్చు. మాక్సిమం ఈ సమ్మర్ క్యాంప్ అనేది వచ్చేసరికి వేసవి అంటే సమ్మర్ హాలిడేస్లోనే ఉంటుంది. ఖచ్చితంగా మాక్సిమం మన తెలంగాణ వాళ్ళకు కూడా అదే ఉండొచ్చు కాబట్టి నేను ఇట్లా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, జస్ట్ వేరేది. ఖచ్చితంగా ఇప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఆ ఫిల్ చేసే ఫామ్ తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి డిఓ ఆఫీస్కి లేకపోతే మీ హైదరాబాద్ సెంటర్ కానీ ఏదైనా అక్కడికి వెళ్ళి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ని కనుక్కొని కామెంట్ కూడా చేయండి, అందరికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం అనమాట. మనకు వెబ్సైట్లోనే అందుబాటు చేయాలి, కానీ ప్రెస్ నోట్ ఇవ్వకపోవడం నాకు చాలా డిసప్పాయింటింగ్ అనమాట. మీకు నేను కాల్ చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రూఫ్ లాగా పెడతాను, చూడండి లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫామ్ చూద్దాం, ఫామ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫామ్ చూద్దాం. కొత్తగా ఇచ్చినటువంటి ఫామ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బేసిక్ తెలంగాణకి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మనకు నేను ఇక్కడ మార్క్ చేస్తాను, టీటీసీ 42 days సమ్మర్ ట్రైనింగ్ అడ్మిషన్ కోర్స్ అడ్మిషన్ కార్డ్ May June. మనకి ఈ ఫామ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఫామ్ను ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకు ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ
ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్. అడ్మిషన్ నెంబర్ ఇచ్చారు, అడ్మిషన్ నెంబర్ మీరేం వేయకండి, వాళ్ళే ఇస్తారు. ట్రైనింగ్ సెంటర్ మీరు ఎక్కడ తీసుకుంటున్నారు ట్రైనింగ్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్. మీరు ఏ సెంటర్లో తీసుకుందాం అనుకుంటున్నారో ఆ సెంటర్ రాసేయండి. ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో అయితే ఇక్కడ అతికించండి. ఇక్కడ మీ ట్రైనింగ్ సెంటర్, ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో. ఇక్కడ మీరు ఏ ట్రేడ్ చేసినారు అనమాట, అంటే లోయర్లో డ్రాయింగ్ చేశారా, లేకపోతే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ చేశారా, ఏం చేసి ఉంటే అది ఇక్కడ రాయండి. విచ్ ట్రేడ్ అయితే లోయర్ అయితే లోయర్, హైయర్ అయితే రాయండి. తర్వాత మీరు ఏ మీడియంలో చేశారో రాయండి. ఇక్కడ తెలుగు ఆర్ హిందీ, ఇంగ్లీష్ ఏ మీడియం చేస్తే ఆ మీడియం రాయండి. తర్వాత మీకు చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ నేమ్ రాయండి, ఫాదర్ నేమ్ రాయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి నెంబర్ ఉన్నట్లు డేట్, మంత్, ఇయర్ రాయండి. ఇక్కడ మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైతే అది టిక్ చేసేయండి. తర్వాత మీరు అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఇక్కడ రాసేయండి. మీరు ఏ మంత్లో పాస్ అయ్యారు, అంటే మీ మార్చ్లో జరిగాయా, ఏప్రిల్లో జరిగాయా, ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగితే ఇక్కడ రాసేయండి మంత్ ఆఫ్ పాసింగ్ అని, ఇయర్ ప్లస్ మంత్ రాసేయండి. ఇక్కడ మీ రోల్ నెంబర్ రాయండి. మీకు అకాడమిక్ ఇయర్లో ఏ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అకాడమిక్ అంటే మీ 10th క్లాస్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ రాయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్, రెసిడెన్షియల్ అంటే ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంది కదా, మీ హౌస్ నెంబర్, మీ విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ రాయండి. మీకు మీ అడ్రస్, ఆధార్ కార్డ్ పైన అడ్రస్ ఏది ఉంటే అది రాసేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ రాసేయండి. అంతే, ఈ మిగతా అన్ని కిందివి మీరేం ఫిల్ చేయకండి, అవి ఉండని అట్లాగే వదిలేసేయండి. అంటే అడ్మిషన్ మీరు తీసుకున్నారా లేదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఇవన్నీ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ ఇంకా రాసేయకండి. మీరు ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు డేట్ వేసి అది రాస్తారు, అవన్నీ ఏం అవసరం లేదు. ఇవన్నీ ఏమైతే రాయకండి, ఈ పైన వరకు ఈ వరకు రాసేసేయండి, మీరు కింద ఏం రాయకండి. తర్వాత మీరు సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకొని మీరు రాయండి. ఇది ఇప్పుడు 2025కి సంబంధించిన సమ్మర్ క్యాంప్కి సంబంధించి పీడిఎఫ్ అనమాట. ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి రాకపోతే సేమ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వచ్చి డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కానీ దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే కంప్లీట్గా ఇవ్వలేదు కాబట్టి క్లారిటీగా డేట్స్ చెప్పలేకపోతున్నాను. పాత ప్రెస్ నోట్ చూసుకుందాం మనం. పాత ప్రెస్ నోట్లో చెప్తాను నేను. ప్రెస్ నోట్ ఫర్ సమ్మర్ ట్రేడింగ్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రెస్ నోట్ ఇది పాతదనమాట. ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే మనకు పాత సేమ్ ఇది ఇప్పటిలాగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను, కాబట్టి చెప్తున్నాను. ఇది May 1 నుంచి June 13 వరకు అయితే మనకు 42 డేస్ ట్రైనింగ్ హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండలో, కరీంనగర్లో జరుగుతుంది మెన్షన్ చేశారు. 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ మనకు 45 years నుంచి అంటే బిలో ఉండాలి, 18 నుంచి 45 years మధ్యలో ఉండాలి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు 23 నుంచి ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే మేము అడ్మిషన్ చేసుకుంటాము, తర్వాత క్లాసెస్ అయితే జరుగుతాయని చెప్పారు. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఇగో ద క్యాండిడేట్స్ హూ ఎలిజిబుల్ అండ్ రిక్వెస్టెడ్ డౌన్లోడ్ అడ్మిషన్ కార్డ్స్ ఫ్రమ్ టీటీసీ సంబంధించి 42 డేస్ ట్రైనింగ్ కి ప్రెస్ నోట్ రాలేదు మేడం. అసలు డేట్ లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఈ ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వలేరు. 2025కి సంబంధించి క్లారిటీగా ఇవ్వలేదు కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్కి వెళ్ళి కొంచెం కనుక్కోండి. ఎవరైతే కోర్సు చేస్తున్నారో వాళ్ళు కనుక్కొని జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి. ఇంతే అనమాట. ఈ వీడియో క్లారిటీ లేదు, అసలు ఏం చెప్పాలో అసలు ప్రెస్ నోట్ లేకుండా ఏది క్లారిటీగా చెప్పలేం కదా, ఎవరైనా సరే చెప్పలేదు. నేను ఇక్కడ వెబ్సైట్ వాళ్ళకు కూడా కాల్ చేసి అడిగాను అనమాట, వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేదు. ఆ కాల్ రికార్డ్ కూడా ఇక్కడ వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.